హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం త్రిబుల్ ఐటీ కర్నూలులోని కట్ ఆఫ్ చూద్దాం. ఇది జోసా ఫైనల్ రౌండ్ సిఎస్సి 2025 కట్ ఆఫ్స్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకు నచ్చిన ప్యాకేజ్ని మీరు తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదా మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను మెంటర్షిప్స్ గురించి. మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇంకా మన దగ్గర మెంటర్షిప్ ఏంటంటే డైరెక్ట్గా నేనే మీకు గైడెన్స్ ఇస్తాను, 1-on-1గా. మధ్యలో ఎవరు ఉండరు. ఇంకోటి, చాయిస్ ఫిల్లింగ్ రెడీ చేసి ఇవ్వడం, కంప్లీట్గా మీకు బెస్ట్ సర్వీస్ని ఇస్తాము. సో వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ త్రిబుల్ ఐటీ కర్నూల్, త్రిబుల్ ఐటీ డిఎం కర్నూల్, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ ఏ అంటే ఆల్ ఇండియా కోటా. అంటే మనకి త్రిబుల్ ఐటీస్ అన్ని కూడా ఎన్ఐటీస్లా హోమ్ స్టేట్ అదర్ స్టేట్ ఉండదు, ఆల్ ఇండియా కోటా బేసిస్ మీద ఫిల్ చేస్తారు. సో అలాగే ఇక్కడ ఆల్ ఇండియా కోటా. సో ఓపెన్ జెండర్ న్యూట్రల్ చూస్తే 33,147, 33,147 అంటే అరౌండ్ 97.7% ఆ చేంజ్, 97.8 ఆ రేంజ్ ఉన్న వాళ్ళకి త్రిబుల్ ఐటీ కర్నూలులో సిఎస్సి వచ్చింది. సిఎస్సి నేను మళ్ళీ చెప్తున్నా. సో ఆల్ ఇండియా కోటా. నెక్స్ట్ ఓపెన్ ఫీమేల్ ఓన్లీ. ఫీమేల్కి అయితే ఏకంగా 37,649, 37,000 ఫీమేల్కి. అలాగే ఓపెన్ పీడబ్ల్యూడి చూస్తే జెండర్ న్యూట్రల్ 1103, ఓపెన్ పీడబ్ల్యూడి చూస్తే ఫీమేల్ ఓన్లీ 1108. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ 5488. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఓపెన్ కేటగిరీకి సిఆర్ఎల్ ర్యాంకులు, రిమైనింగ్ అన్ని కేటగిరీలకి కేటగిరీ ర్యాంకులు. మీరు అది అబ్జర్వ్ చేయండి. ఇది 5488 అంటే మనకి అరౌండ్ సేమ్ 97.8%, 7%లోనే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. నేను స్కిప్ చేస్తాను, నెక్స్ట్ ముందుకెళ్దాము. సో గైస్, ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడొచ్చు మనము. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఓన్లీ ఇక్కడ మనకి 5938 ఉంది, ఇందాకైతే 57 సంథింగ్ ఉంది. సో పెద్ద వేరియేషన్ లేదు ఇక్కడ, ఫీమేల్ అయినా సరే ఈడబ్ల్యూఎస్లో త్రిబుల్ ఐటీ కర్నూలులో. ఓబీసీ ఎన్సీలు జెండర్ న్యూట్రల్ 13,252, 13,252 అది కేటగిరీ ర్యాంక్. 13,000 ఓబీసీ ఎన్సీఎల్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి త్రిబుల్ ఐటీ కర్నూలులో సీట్ వచ్చింది. 13,000 అంటే మనకి అరౌండ్ 97.32 ఆ రేంజ్ ఉంటుంది పర్సంటైల్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ ఓన్లీ 16,670, ఇక్కడ 16,670 మీరు చూసుకోవచ్చు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి జెండర్ న్యూట్రల్ 535. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా ఎస్సీ జెండర్ న్యూట్రల్ 5796. ఎస్సీ 5796 అంటే చాలా తక్కువ పర్సంటైల్, అయినా కానీ మనకి సీట్ వచ్చింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒకసారి చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి క్లియర్గా. సో నెక్స్ట్ చూస్తే ఎస్సీ ఫీమేల్ ఓన్లీ 7400, ఎస్సీ 7400. చూడండి ఎంత ఎక్కువ ర్యాంకో. పర్సంటైల్ చూస్తే చాలా తక్కువ, అయినా కానీ ఎస్సీ ఫీమేల్కి వచ్చేసింది. నేను అదే చెప్తున్నాను, తక్కువ పర్సంటైల్ వచ్చింది సీట్ రాదు అనుకోవద్దు. సీట్లు వస్తాయి, తెప్పిస్తాం. కాకపోతే దానికి ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్, ఒక గైడెన్స్ అనేది ఉంటుంది. దానికి ప్రాపర్ గైడెన్స్ కావాలి. నెక్స్ట్ ఎస్టీ చూస్తే జెండర్ న్యూట్రల్ 2305 ఎస్టీ. చూడొచ్చు మీరు ఇక్కడ. అదే ఎస్టీ ఫీమేల్ చూస్తే 3132. సో చూసారు కదా, ఎంత తక్కువ ర్యాంక్ ఉన్నా సరే, అంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్నా సరే సీట్స్ వస్తున్నాయి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్. జోసా, ఇంకా సీసీఎఫ్ కాదు, ఓన్లీ జోస్ అనేది. సో కాలేజెస్ ఉన్నాయి మీకు, బెటర్ కాలేజెస్ తెప్పియచ్చు సీట్లు. కాకపోతే ప్రాపర్ గైడెన్స్ అవన్నీ కావాలి. మీరు మెంటర్షిప్ కోసం నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, మీరు కాంటాక్ట్ అయితే మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే డైరెక్ట్ నేనే మీకు గైడెన్స్ ఇస్తాను.